హాయ్ ఫ్రెండ్స్, మళ్ళీ మీ ముందుకు వచ్చేసాను కొత్త రెసిపీతో. ఇప్పుడు నేను చేస్తుంది పులిహోర అండి. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్, నేను ఎల్లో రైస్ని ముందుగానే ప్రిపేర్ చేసి పెట్టుకున్నాను. ప్రాసెస్ చూద్దాం. పోపులో శనగపలుకులు అనేవి ఎక్కువ వేసుకోవాలి. మెయిన్ పులిహోర టేస్ట్ రావడానికి శనగపలుకులేనండి. మనం పులిహోరలో కారం వేసుకోము కాబట్టి పచ్చిమిర్చి అండ్ ఎండుమిరపకాయలు ఎక్కువగా వేసుకోవాలి. జింజర్ అనేది చాలా చిన్న చిన్న స్మాల్ పీసెస్ కట్ చేసుకొని వేసుకోవాలి, ఎందుకంటే కొంతమందికి నచ్చదు కదా. పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు నేను ఒక పొడుపుగా చెప్తాను, మీకు తెలిస్తే కామెంట్ చేయండి. కిటకిట తలుపులు కిటారి తలుపులు, ఎంత మూసినా చప్పుడు రాదు. మీకు తెలిస్తే కామెంట్లో కామెంట్ చేయండి. పులిహోర రెడీ అయిపోయింది. ఎలా ఉందో చెప్పండి చేసి. థ్యాంక్ యూ.